మాతా కీ జై. అదే అండి మా వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ అందరూ ఇప్పుడు మా కోసం మీ అందరినీ కలవడం కోసం కాలిఫోర్నియా నుంచి ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ని తీసుకొస్తున్నాం. ఈయన బిజీ ఉండడంతో ఆయన అసిస్టెంట్ రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఫ్రమ్ కాలిఫోర్నియా మిస్టర్ జానీ వాకర్. చెప్పట్లు మిస్టర్ జానీ వాకర్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. Nice hairstyle, sir. Nice hairstyle, sir. Don't be jealous. It is change, sir. I speech. Yeah. Can I? Yeah. Please, sir. Okay, రెండు మాటలు తెలుగులో. What? Sorry, sir. రెండు మాటలు తెలుగులో. Okay. Yeah. Bharat Mata ki jai. Thank you for the write-up. Telugu ippade నేర్చుకుంటున్నాను నేను. I'm from Vokai VFX, California Burrito. I want to thank my John Grisham. He couldn't come. He's busy at Avatar. You know Avatar? Yes. Yeah. Okay. Sri Vishnu Garu, big fan of your dialogue. That's super. ఇంటర్నేషనల్ లెవెల్స్కి వెళ్ళింది సార్. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. సో నేను ఏమి చెప్పాలి అనుకుంటున్నా అంటే చేతులు వణుకుతున్నాయి. ఓకే, పట్టుకోవాలన్నా సార్? వద్దు. ట్రైలర్ చూసాక మీ ముఖంలోన ఆనందం చూశాను. సూపర్. మూవీ చూసాక అందరి నోట్లో నవ్వులే. ఇంకో రెండు మాటలు సార్. ఇంకో రెండు మాటలు. సెప్టెంబర్ 5th థియేటర్ లో వేసుకోండి. లిటిల్ హార్ట్ సినిమా. Let me talk. Okay. Sir, continue, sir. Okay. Sir. You're interrupting me. Sorry, sir. మాట్లాడండి, sir. Yeah, New Jersey, sir. We watch your films, especially that dialogue I told you. Woo! That's nice. Rajiv Kankala, sir. In this film, you're there. He's there. Throughout? Yes, throughout. Thank you, sir. New Jersey fans. Okay. Okay, sir. Thank you, sir. Yeah, Love you, India. Thank you. Love you, India. Bharat Mata ki jai. Mike? Okay. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచో వచ్చారు. ఆయన ఫ్లైట్ టైం అవుతుంది, ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఆయన యూఎస్ఏ రిలీజ్ ఆయనే చూసుకుంటున్నారు మొత్తం అంతా. సో థ్యాంక్ యూ జానీ వాకర్ సార్. నెక్స్ట్ అంతసేపు తెలుగులో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సార్. యా, తెలుగులో అన్నారు. ఇప్పుడు మన డైరెక్టర్ అసలు సెట్లో ఏం చేస్తున్నాడు అన్నది ఒక వీడియో రెడీ చేశారు మా వాళ్ళు. ఒక్కసారి చూడండి. Camera, action. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అది సార్ అలా ఉండేది. మేమేమో యాక్టింగ్ చేస్తూ అలా కష్టపడుతూ ఎండలో నించుంటే ఆయన ఫోన్ చూసుకునేవాడు, స్నాప్చాట్ చూసుకునేవాడు. ఇది ఏంటండి, మీరు డైరెక్టర్ గారు ఏం చెప్తారు దీనికి? మీ సమాధానం ఏంటి? సాయి మార్తాండ గారు, ఎవరి ఫోన్ వచ్చింది, లేదంటే ఎవరి ఫోటో చూస్తున్నారు మీరు? అది లేదండి, అది డ్రోన్ షాట్ మౌలి. మీకు ఏలుముద్రోడు నీకు అర్థం కాదు. డ్రోన్ షాట్ చూసుకుంటున్నా నేను అక్కడ. డ్రోన్ షాట్ ఇంటర్వెల్ సీన్. అది డ్రోన్ షాట్ ఉందా లేదా సూర్య? ఆ డ్రోన్ షాట్ ఇచ్చాడు నాకు, అది చూస్తున్నా. హార్డ్ వర్క్ అండి మౌలి, ఇట్లా అయితే కాదు. అప్పటికప్పుడే వాట్సాప్లో స్నాప్చాట్లో వచ్చేస్తున్నాయి డ్రోన్ షాట్లు. ఓకే, సూపర్. కాదు, స్నాప్చాట్ అంటే గుర్తొచ్చింది. ఏంటి మాడతాను బయట టాక్, స్నాప్చాట్ లో చాలా ఫేమస్ అంట, గర్ల్స్ అంట, వాట్ మా స్ట్రీక్సా అంట. అదే హూ ఇస్ షీ సార్? హూ ఇస్ అంట? ఫ్రమ్ అట్లాంటిక్. లిస్ట్ ఉంది కదా, చెప్పు. పాస్ కట్ చేయండి. ఓకే, ఇప్పుడు మా మ్యూజిక్ సెషన్స్ ఎలా జరుగుతున్నాయో ఒక చిన్న వీడియో రెడీ చేశారు మా డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. అద్భుతమైన ర్యాప్ ఎలా ఉంటుందో చూస్తున్నారు మీరు. యా, థ్యాంక్ యూ. చదువు లేదు, సంధ్య లేదు, అయినా చూడు సిగ్గే రాదు. పైకే లెవెలు చూసావా బ్రదరు, లేదే ఫియరు.
చాలా ఫ్రెండ్లీ వర్క్ అట్మాస్ఫియర్ మా అసలు ఏంటి బిహేవియర్ ఏంటి చిన్నపిల్లలాగా? ఇది జస్ట్ ఫ్రెండ్లీగా ఏదో కావాలని కొట్టుకున్నారు కానీ నిజంగా కొట్టుకున్నారు. అవన్నీ వీడియోస్ రాలేదు. యా కొట్టుకోవడం అంటే కొట్టుకోవడం కాదు. ఓకే నెక్స్ట్ ఏంటి స్క్రిప్ట్లో? ఓకే ఇప్పుడు శ్రీ విష్ణు గారికి కొన్ని క్వశ్చన్లు. ఎక్స్క్యూజ్ మీ, శ్రీ విష్ణు గారి గురించి అంటే నాకు ఒక డౌట్. ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంటి అనుకున్నా నేను అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీ విష్ణు గారు, హార్డీ వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మొత్తం మా టీం అంతా మీరు ఇవాళ రోస్ట్ చేస్తారని నేను విన్నాను. రోస్ట్ ప్రోగ్రామ్ అంటే గీ రోస్ట్ లేకపోతే మటన్ రోస్ట్ ఏదో పెడతారు అనుకుని టిఫిన్ కూడా తినకుండా వచ్చాక చూస్తుంటే ఏదో వెరైటీకి ప్లాన్ చేసినట్టు చూద్దాం. గీ రోస్ట్ దోశ అంటే ఇష్టమా? బేసిక్ గా సినిమాకి ఒకసారి స్క్రిప్ట్ ఉంటదంట, కానీ మీ సినిమాలో డబ్బింగ్ థియేటర్ లో ఇంకొక స్క్రిప్ట్ మీరే రాస్తారంటే ఏంటి దాని వెనుకున్న కాన్సెప్ట్? బేసిక్ గా నేను ఎగ్జామ్స్ ఎప్పుడు సరిగ్గా రాయలేదు, అలాంటిది స్క్రిప్ట్లు రాయటం అన్ని ఎప్పుడు చేయను. రైటర్లు రాస్తారు, నేను జస్ట్ డబ్బింగ్ లో సర్దుతా అంతే. అప్పుడప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. మీ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి కూడా పెద్ద ఫ్యాన్ సార్. ఇప్పుడు ఆవిడతో పాటు నేను ఫ్యానే సార్. కానీ మీరు చాలా షై ఇంట్రోవర్ట్ అని విన్నాను. చూస్తారా సార్ మీరు ఎంత షై? ఒకసారి చూద్దామా? శ్రీ విష్ణు గారు ఇదంతా ఎప్పుడు చేశారు మీరు? ఇలాంటి సీన్లలో మరీ షై. కాకపోతే డైరెక్టర్లు ఏమంటారంటే ఆడియన్స్ కొంచెం రంజింపబడతారు అని అంటారు. సో వాళ్ళని రంజింపజేయాలి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం బౌండరీస్ దాటి బయటకు వచ్చి. ఎన్నిసార్లు ఈ బౌండరీస్ దాటారండి? ఎన్నిసార్లు చెప్తాను సార్లు చేస్తూ ఉంటాను. కంఫర్టబుల్, వెరీ ఫ్రీడమ్. రీటేక్స్ కూడా అవుతుంటే సింగిల్ టేక్ లో అవుతుంటుందా రంజింపబడ్డానికి? రంజింపబడే సీన్స్ కే ఎక్కువ రీటేక్స్ ఉన్నాయి, లేకపోతే అన్ని ఒకే ఒక టేక్ అంతే, క్లోజ్. మీ సినిమాలు అన్నిటిలో మొత్తం ప్రతిదీ ఆనిముత్యమే, అందులో కొన్ని చూద్దాం అనుకుంటున్నాం. This is antique Bhairavapuram booking. నమస్కారం. ఎవరు నువ్వు? ఆహాహా, పాన్ ఇండియా బూతులన్నీ వచ్చినట్టున్నాయి. వాకింగ్ చేస్తూ మరీ బూతులు మాట్లాడుతున్నారు. పైన టైటిల్ కూడా వేసారు, లిజన్ కేర్ఫుల్లీ అని. ఆ అమ్మాయికి అసలు యాక్టింగ్ ఏం రాదని చెప్పి నువ్వే రోజు షూటింగ్ లో దగ్గర నుంచి చేయించేవాడు అంట కదా, నిజమేనా? ఇదేంటి సార్, డబ్బింగ్ కూడా దగ్గర నుంచి చెప్పించేవాడు కదా. ఆమెకే నాకన్నా బాగుంది సార్, నాకేం రాదు. అవును, బయట టాక్ చెప్తున్నావా బయట? మీ డైరెక్టర్ గాడు పెద్ద బలపం గాడని బలపం పట్టించి మరీ నువ్వు సీన్లు రాయించుకున్నావు అంట కదా, అవునా? మొన్న నైట్ నువ్వు, కృష్ణ, వినీత్, సుభాష్ 2 బీర్లు వేసి సినిమా రిలీజ్ చేయబోతున్న మన వంశీ గారిని ఏదో అన్నావు కదా. వంశీ గారి మీద కొంచెం బార్డర్ కూడా దాటేవని టాక్ వచ్చింది. నాకు తెలుసు, ఏంటో చెప్పు. బాగా ఇరికిస్తున్నారు సార్. నాకు తెలుసండి, వంశీ గారు దేవుడు అన్నారు. మీరు కాదు, ఈయన బార్డర్ లైన్ దాటాడంట కదా. అదే సార్, 25 ఏళ్ళు కట్ట దాని వాళ్ళు తెలుసా? మా దేవుడు అన్నారు సార్, కొంచెం పెద్ద మాట. వెరీ గుడ్. వాట్స్ హ్యాపెనింగ్? ఆవిడ ఓకే, పక్కన ఎవరు? ఈయనే చెప్పాలి, నేను ఎలా చెప్తాను వెళ్ళదు. సినిమా హిట్ అవుతుందంటావా అని అడుగుంటుంది అమ్మాయి. ఈడు హిట్ ఏంటి, బ్లాక్ బాస్టర్ అని అంటే పోరా అయ్యా. సార్ మీ లిటిల్ హార్ట్ ఒక హీరోయిన్ కి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? ప్రస్తుతానికి మీ లిటిల్ హార్ట్ సినిమాకి ఇద్దాం అనుకుంటున్నాను. హీరోయిన్ విషయంకి వచ్చేసరికి ఎప్పుడు నాకు సీజన్ తగ్గట్టు మారుతూ ఉంటారు అనమాట. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఆప్షన్. ఒక్కటి చెప్పాలి. లేటెస్టా? లేటెస్ట్ అయితే రుక్మిణి వసంత్. సినిమాలు అయినప్పుడు మాకు చెప్పొచ్చు కదా. మీవా? కాదు, మీవన్నా. నావి నెక్స్ట్ మృత్యుంజయ. సూపర్. కంప్లీట్ థ్రిల్లర్. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్టైనర్లు. టైటిల్స్ మృత్యుంజయకి చీఫ్ గెస్ట్ సార్? అది నా సినిమా. అన్న, కార్నర్ సీట్లు బుక్ చేసావా ఎప్పుడైనా? చేయలేదు ఎప్పుడు. వాళ్ళు బుక్ చేశారా? లేదు లేదు, అప్పుడు ఇంత నెంబరింగ్ సిస్టమ్ అంతా డైరెక్ట్ వెళ్ళి కూర్చుని మేడం. ఓకే, సేమ్ నీలాగే నీ చూసాను చాలా. ఏదో ఇంట్రోవర్ట్ ఇదంతా మీ ఇంటర్వ్యూలో ఏదో చూసాను, అది అయితే మీలాగే నేను కూడా. I really love her.
మామ మీరిద్దరు డ్రాప్ అయిపోయినరా ముందు నేను రా ఇది జోక్ కాదు సీరియస్ మరి దారుణంగా ఉంది ఐ రియల్లీ లవ్ హర్ ప్రాణాలని ఇచ్చేస్తాను మామ మీరిద్దరు డ్రాప్ అయిపోయినరా ముందు నేను రా ఇది జోక్ కాదు సీరియస్ ఏంటి సార్ సీరియస్ మ్యాటర్ చెప్పండి సార్. అది ఆర్య లాస్ట్ రోజు షూట్ ఆ ముగ్గురు ఆర్టిస్టులు రాబోతే ఒకటేమో దిల్ రాజు గారు క్యాషియర్ శ్రీధరు నేను మా డైరెక్టర్ వేణు ఉన్నాడు కదా వేణు ముగ్గురు మాట సుకుమార్ గారు ఏం చేస్తారంటే వేస్ట్ గా పడి ఉన్నారు మీరు ముగ్గురు ట్రెండ్ అని చెప్పి మామే షార్ట్ తీస్తాడు. మళ్ళీ ఎప్పుడు సార్ యాక్టింగ్ చాలా చూసినారు చాలా బాగా చేశారు సార్. మావిడ గట్టిగా తిట్టింది అప్పటి నుంచి మళ్ళీ మీకు కనపడలేదు తర్వాత. నిజంగా సార్ సీరియస్ గా అడుగుతున్నా ఏది యాక్టింగ్ బాబు నిన్నే ఇదిగో మా మిత్రమండలిలో ఏదో ఏంటారు అది దాన్ని ఏమంటారు ఏదో రీల్ చేయించారు తర్వాత నాకే చూసి నేనే ట్రోల్ అవుతానని ఆపేసాను నేను రానివ్వలేదు అది. సార్ మీరు ఆ సీన్ చేస్తానంటే మౌళి మీద కూడా ఆ దూకే సీన్ పెడతానంటున్నారు సాయి మార్తాండ్ గారు. వద్దమ్మా ఆయన దూకాడు నాకు ఈత రాదు నేను దూకలేదు అంతే. ఓకే సార్ ఇంకోటి మీరు హీరోలకి ప్రాఫిట్లు వస్తే బెంజ్ కార్లు కొనిస్తారని టాక్ మరి నాకు కార్ వద్దులేండి సార్ ఓకే ఫ్లాట్ ఏదో చిన్నది. ఇప్పుడు నీకు ఒక షాకింగ్ విషయం చెప్తా నువ్వే బుక్ అయ్యేదా అయ్యో చెప్తా కాదు ఇప్పుడు ఈ వాచ్ ఉంది కదా ఇది అలా వైకుంఠపురంకి బన్నీ గారు కొనిచ్చారు. అయ్యో మన తండేలకి చైతన్య గారు ఒక వాచ్ కొనిచ్చారు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కి నువ్వు కూడా వాచ్ కొనేవాళ్ళు ఈ వాచ్ ఇంకా పెద్ద గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. సో సినిమాని ఇచ్చాను సార్ ఇంత మంచి సినిమాని మీకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అవును నన్ను ఆలోచన సినిమాలతో పాటు వాచ్లు కూడా ఇచ్చారు. సో డెఫినెట్ గా నిన్ను కూడా వాచ్ అడుగుతాను నీ బట్ కాదు ఎవరికి ఇచ్చారు నన్నే ఇరికిచ్చారు నా వల్ల నేనే పడ్డాను. దిస్ ఇస్ అమాయకం ఇరికించాం. ఇట్స్ ఓకే.